లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ ఇప్పుడు ఆఫ్ చేయాలి. ఇక మైక్ వాళ్ళు ఇది సౌండ్ వాళ్ళు అది ఆఫర్ అయ్యవా ఆఫ్ చేసా. Welcome to OUD Mobile Accessories, India's #1 brand. You get mode. కామెంట్స్ చెప్పాలి. చెప్పు. నైస్ బ్యాటింగ్ ఆకాష్. ఆకాష్ నుంచి నేరుగా కవర్స్ లోకి 4 బౌండరీ. ప్రసాద్ టు ఆకాష్. Well bowled by Prasad. బ్యాటింగ్. Prasad to Akash. గుడ్ బ్యాటింగ్. To fine leg. Akash full boundary. గవర్నమెంట్ ఇది మొన్న మనం ఆడింది ఇండివిజువల్ మ్యాచ్. నాకు ఆడేంత ఇండివిజువల్ మ్యాచ్. ఇండివిజువల్ మ్యాచ్ ఇండివిజువల్ మ్యాచ్ టోర్నమెంట్. ప్రసాద్ టు ఆకాష్. వెల్ బాల్ బై ప్రసాద్. ఆకాష్ బీట్ అవడంతో ఎటువంటి పరుగు లభించలేదు. 11 ఓవర్ల 4 బంతులు అయ్యాయి. ప్రసాద్ టు ఆకాష్. ప్రసాద్ టు ఆకాష్ సింగిల్ దొరికింది. లాంగ్ ఆఫ్ మీదుగా ఒక రన్ బై ఆకాష్. ప్రసాద్ టు శక్తి. ప్రసాద్ టు శక్తి. ఓవర్ ముందు వికెట్ రీట్ అయ్యారు. ఎటువంటి పరుగు లభించలేదు. 12 ఓవర్ల నష్టానికి. ఏమైంది? ఓకే, ఆ లెగ్ సరిగ్గా పెట్టాలి. లెగ్ సరిగ్గా కూర్చోలేదు. స్కోర్ చూపించు. స్కోర్ చూద్దాం. 136 3 నష్టానికి 12 ఓవర్లు. ప్రపంచం టు ఆకాష్. ప్రపంచం తన మొదటి ఓవర్ని వేస్తున్నారు. తప్పులు చెప్తా ఉంటే నేర్చుకుంటాం కదా. నవ్వుతావే, అలా నవ్వకూడదు. ప్రపంచం టు ఆకాష్. ప్రపంచం తన మొదటి ఓవర్ని వేయబోతున్నారు. పీకే పేరుతో ఎంతమంది ఆడారు?
నేను ఆడట్లే ఇప్పుడు ఎక్కువ వైట్ బాల్ బై ప్రభంజన్. తను మొదటి ఓవర్లోనే మొదటి బంతి వైడ్ గా వేశారు. ప్రభంజన్ కి మొదటి బంతిలోనే 4 పరుగులు లభించాయి. అయితే ఓకే చెప్పండి సరే చెప్పండి మరి బయట చెప్పండి చెప్పేస్తాను ప్రభంజన్ టు ఆకాష్. ఓ నేరుగా ఫీల్డర్ చేతిలోకి. ఆకాష్ అవుట్. కాట్ బై 141 పరుగులకి 3 వికెట్ల నష్టానికి 4 వికెట్లు కోల్పోయి 141 స్కోర్ బై వారియర్స్ 11 రేంజర్స్ 12.2 పంచులకి. ఆకాష్ నెల్లుల 18 బాల్స్ కి 21 కొట్టారు. 4 ఫోర్లు, 116 స్ట్రైక్ రేట్ తో ఉన్నారు. 27 నిమిషాలు క్రీజ్ లో నిలబడ్డారు. నెక్స్ట్ మిత్ర. ప్రభంజన్ టు మిత్ర. Towards third man. బ్యాటింగ్ 4 runs. మిత్ర తన మొదటి బాల్ లోనే 4 సాధించారు. నేను నుంచున్న స్ట్రైక్ థర్డ్ మ్యాన్ అది కొంచెం వైడ్ పాయింట్ అయితే గల్లీకి థర్డ్ మ్యాన్కి మధ్యలో అలా చెప్పలేం కదా థర్డ్ మ్యాన్ ఏదో ఒకటి ఎవరికి తెలిసి ఏంటి లేకపోతే ఎందుకు తప్పు చెప్పామని చెప్తారా ఏదో చెప్తే ఇంకా నా ట్యాగ్ ధైర్యం వచ్చేసింది ఇంకా చెప్పాలంటే ప్రభంజన్ టు మిత్ర. క్విక్ సింగిల్ బై మిత్ర. పాయింట్ దిశగా ఒక పరుగుని పూర్తి చేశారు. ప్రభంజన్ టు శక్తి. సిక్సర్ లాంగ్ ఆన్ దిశగా మళ్ళీ శక్తి బ్యాట్ నుండి మరొక సిక్సర్. బ్యాటింగ్ తీసుకో వారియర్స్ 11 రేంజర్స్ 152 పరుగులకి 4 వికెట్ల నష్టంతో 12.5 ఓవర్లు. ఫస్ట్ ఓవర్ చెప్పి తర్వాత నుంచి మరొకసారి శక్తి బ్యాట్ సింగిల్ రన్ తప్పించడంతో వారియర్స్ 11 రేంజర్స్ స్కోరు 153కి 4 వికెట్ల నష్టం. 13 ఓవర్లు కంప్లీట్ అయింది. వాళ్ళ దాంట్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఓపెనర్ కూడా లెఫ్ట్ హ్యాండ్
13 overs 163 for 4 and 13 ఓవర్లు ముగిసే సమయానికి 153, 4 వికెట్ల నష్టానికి. థ్యాంక్ యూ హరన్న, గివింగ్ మీ సచ్ ఆపర్చునిటీ. ఓకే పెంచాలి వాళ్ళని పెంచాలి. ముందు తడబడకుండా చెప్పని తీసుకోరు. ఎటు కొడుతున్నారో స్టేట్మెంట్ తెలియదు ఫస్ట్. ఇమేజ్ ఇదిగో నీ ప్లేస్మెంట్ తెలీదా ఏది ఎక్కడ ఏంటని? అంటే చూస్తే తెలుస్తుంది కానీ మామూలుగా ఆడుతున్నప్పుడు తక్కువ చెప్పలేదు, మైండ్కి రాదు. ఇప్పుడు ఆలోచించి తాడు మీద నడి చెప్తే అట్ట వెంటనే రాదు. శ్రీనివాసరావు గారికి మొదటి బాల్లోనే శక్తి 33 బాల్లో 78 పరుగులు, 4 4లు, 6 6లు, 236 స్ట్రైక్ రేట్ తో 33 బాల్కి 78. శక్తి వారియర్స్ 11 రేంజర్స్ 13.1 ఓవర్కి 153, 5 వికెట్ల నష్టానికి. बैटिंग ब्रो आउट देर रहना था शक्ति. बैटिंग Kittu Kishore onto the crease. శ్రీనివాసరావు గారు తన 2వ ఓవర్ మొదటి బాల్లోనే ఒక వికెట్ తీసుకున్నారు. శ్రీనివాసరావు గారు టు కిట్టు. विकेट पड़गाने पैडअप अయ్యి ఉండవు రోహిత్. ओके కిట్టు లెఫ్ట్ సైడ్ దిశగా ఆడదాం అనుకున్నాడు బాల్, కానీ పాయింట్ దిశగా వెళ్ళిందా. అవుట్. ఎల్బి శ్రీనివాసరావు గారికి మరో వికెట్ ఎల్బి రూపంలో. కిట్టు ఇంకా ఏది స్కోర్ అన్న, స్కోర్ అప్డేట్ అవ్వట్లేదండి. అంపైర్ ప్లీజ్ అప్డేట్ ద స్కోర్స్. एट किशोर గట్టిగా చూస్తుంటే కిట్టు ఇంజూర్ లా అనిపిస్తున్నారు. ఏమైంది? గట్టిగా తగిలిందా? ఎక్కడ తగిలిందిరా? బ్యాడ్కే కదరా తగిలింది. వెళ్తాం బ్యాటింగ్కి. బ్యాట్ తీసుకెళ్ళి గాడి ఎవడో తెస్తాండి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హరి, కెప్టెన్ ఫ్రమ్ వారియర్ 11 రేంజర్స్. గ్లౌ తీసుకెళ్ళి అన్న, ఇదిగో అన్న ఇక్కడ ఉన్నా చూడు. గార్డు ఉంది, గ్లౌ తీసుకెళ్ళి రామన్ గారు అన్న. అదిగో గార్డు అది తీసుకెళ్ళా, అవి పెట్టేసుకో, వాడికి వెళ్ళు. ఓకే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హరి. बैट एड ఉందా? నాది వాడమ్మ. నెక్స్ట్ నువ్వు ఏడతాయిరా మన బ్యాట్లు కాదు. ఎన్ని ఓవర్లు 7 ఓవర్లు ఉన్నాయి. ఇలా అడిగిపోయి ఎవడొకటి అప్డేట్ అవ్వట్లేదు బా స్కోరు. నెట్ ప్రాబ్లం. ఒకసారి హరి టు శ్రీనివాసరావు గారు.
పట్టుకోరా. మీ దాంట్లో ఓపెన్ చేయాలి స్మూత్ చెప్పడానికి. నా ఫోన్ లోపల పెట్టు ఫీల్. హరి గారు డిఫెండ్ చేద్దాం అనుకున్న బాల్ మిస్ అయ్యారు. హరి కెప్టెన్ ఫ్రమ్ వారియర్స్ 11 రైజర్స్. వెల్ బ్యాట్ బై హరి గారు, వెల్ డిఫెండ్. వారియర్స్ 11 రైజర్స్ 153 6 వికెట్ నష్టానికి. పద్నాలుగు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి వారియర్స్ 11 రైజర్స్ స్కోర్ 153కి 6 వికెట్ల నష్టానికి. 153 వికెట్లు 6 వికెట్ల నష్టానికి. 153 6 వికెట్ల నష్టానికి. 6 వికెట్ల నష్టానికి. గాడా నేను ఎలా చెప్పాను? ఎవరితో చెప్పానా? బాగా చెప్పాడు. గాడంట. 153 6 వికెట్ల నష్టానికి. ఓకే అలా చెప్పాలి. అంటే ఓవర్లో స్కోరు నష్టానికి చెప్పాలి. ఓకే ఫస్ట్ ఓవర్స్ లాస్ట్ స్కోర్. నెక్స్ట్ మిస్టర్ ఆన్ స్ట్రైక్. ఎవరికైనా బౌలర్ నేమ్ ప్లీజ్ అను. ఇక్కడ అడుగు, ఇక్కడ ఇన్ని అడుగు చెప్తాడు కదా ఆ బౌలర్ నేమ్. అన్న బౌలర్ పేరు అప్డేట్